సరే మనం చేస్తున్నాం. మేము నిన్న ఆ కష్టం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మెదక్, సిద్దిపేట జిల్లాలు తడిసి మొత్తయ్యాయి. ఇక మెదక్ పట్టణంలో సబ్స్టేషన్లోకి వరద నీరు చేరడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. అలాగే పాపనపేట మండలంలోని నక్కవాగు పొంగి పొర్లుతుంది. పెద్ద ఎత్తున వస్తున్న వరదకు బ్రిడ్జ్ ప్రమాదం జరుగుతుంది. భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాయంపేటలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వాళ్ళు ప్రాంతాలు, కుంటలు, చెరువులు దెబ్బతినడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో తోకూట మండలం చందాపూర్, వెంకట్రావుపేటతో పాటు పలు గ్రామాలకు వరద నీరు చేరుకుంది. వర్షపు నీరుతో కూడవెల్లి వాగు పొంగి పొర్లుతుంది. సిద్దిపేట పట్టణంలోని కోమిట్ చెరువు పొంగి పొరలడం వలన భారత్ నగర్, శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి. ఇక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కరుణించి దయాని భగవంతుడని వేడుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పలోని అటు ఉమ్మడి జిల్లాలోని గత 2 రోజుల నుండి ఉమ్మడి జిల్లాలోని భారీగా కురుస్తున్న వర్షాలకు అటు మెదకు, ఇటు సిద్దిపేట ఆ 2 జిల్లాలు అతలకుతలమైందని చెప్పుకోవచ్చు. మొదటగా మెదక్ జిల్లాలో చూస్తే మెదకు నిన్న సాయంత్రం సమయంలోనే మెదక్ పట్టణంలోని కురిసిన భారీ వర్షానికి 23.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదు కావడంతోనే ఆ యొక్క మెదక్ పట్టణంలోని సబ్ స్టేషన్ లో కొన్ని వర్షపు నీరు చేరడం జరిగింది. నిన్నటి నుండి కూడా విద్యుత్ అంతరాయం కలగడం జరిగింది. అలాగే మెదక్ పట్టణం సంబంధించిన మండలంలోనే నక్క వాగు పొంగి పొరడంతో ఆ నక్క వాగు నుండి బ్రిడ్జి నుండి వర్షపు నీరు పొంగి పొరుతా ఉంది. ఒకవేళ బ్రిడ్జ్ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రము పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్న నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణ నష్టము జరగచ్చు, లేదా ఆ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, పంటలు దెబ్బతింటాయని చెప్పేసి
ప్రజలు భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. నిన్నటికి నిన్న ఒక వాగులో మెదక్ సంబంధించిన ఒక వాగులోని మెదక్ నుండి కామారెడ్డి వైపు వాగు పొంగి పడుతుంది కాబట్టి ఆ వాగులోని ఒక కారు కొట్టుకుపోవడం జరిగింది. ఆ వాగులో కూడా సుమారుగా 10 నుండి 12 మంది ప్రయాణిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అసలు వారు ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారు ఏంది అనే పరిస్థితి కూడా ఇప్పటి వరకు కూడా వారి ఆచూకు కూడా తెలిసి రాలేదు. ఒక ఇద్దరిని మాత్రం ఆ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కూడా అక్కడికి చేరుకొని కూడా కొంతమందిని రక్షించి కూడా వారిని వాళ్ళని తీసుకోవడం కూడా జరిగింది, వాళ్ళని రక్షించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎవరు ఆందోళనకు గురి కావద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఆ బాధితులకు కూడా అండగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రామాయంపేట మండలంలోనే కోసాని కుంట తెగడంతో పలు తండాలోకి వర్షపు నీరు చేరుకున్నది. రామాయంపేట పట్టణం అయితే పూర్తిగా ఆ నీళ్లతోనే నీళ్ళు అని చెప్పొచ్చు. రామాయంపేటలోని పలు కాలనీలోకి నీళ్లు చేరుకోవడంతో ప్రజలు కూడా పూర్తిగా అనేకమైన అవస్థలు పడతా ఉన్నారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ చర్యలు కూడా అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ మెదక్ కలెక్టర్ తో పాటు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కూడా ఆ గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ అధికారులను ఇప్పటికీ ముమ్మరం చేస్తూ అధికారులు ప్రజలకు ఎక్కడ సమస్యలు ఎదురైతే ప్రజలకు అండగా ఉండాలి, ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఇటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుటా మండలం చందాపూర్, వెంకటాపూర్, బిరుగడ్డి ప్రాంతంలోని యొక్క కూడవెల్లి వాగు పొంగి పొరడం వల్ల కూడవెల్లి వాగుతాడు అలాగే పలు గ్రామాల్లోని చెరువు కుంటలు తెగిపోవడంతో పలు గ్రామానికి వర్షం నీళ్లు చేరుకోవడంతో గ్రామాల్లో ఇళ్లలో కూడా నీళ్లు చేరుకునే ప్రజలు అవస్థలు పడుతా ఉన్నారు. అధికారులు తొందరగా స్పందించి ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టి ప్రజలు రక్షించాలని చెప్పేసి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. సిద్దిపేటలో నిన్నటి నుండి కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పొంగి పొరులుతుంది కాబట్టి కోమటి చెరువు పొంగి పొరడం వలన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్, శ్రీనగర్ కాలనీ మొదలుకొని యొక్క పట్టణంలోని అనేక ఇళ్లలోకి వర్షం నీరు చేరుకోగలిగింది. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలు కూడా బిక్కుమంటున్నారు. ఒక సిద్దిపేట అటు మెదక్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చేర్యాల ప్రాంతం కావచ్చు, అటు హుస్నాబాద్ లోని చేర్యాల ప్రాంతంలోని తాడూరు వాగు పొంగి పొరుతా ఉంది. రాకపోకలు కూడా బంద్ కావడం జరిగింది. ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రము అటు పోలీసు సిబ్బంది కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడ ఎవరు కూడా ఇప్పుడు ఉన్న సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ప్రయాణాలకు కూడా వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఎక్కడ కూడా రాకపోకలు బంద్ కాబట్టి ఎక్కడ రోడ్డు కట్ అయిందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాతనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు కూడా ఆ ప్రజలకు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో, ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి. అండ్ వీ విల్ బీ ఇన్ ద వార్ రూమ్. నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే బ్రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము. సో మీరు అందరు కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆల్ హావ్ బీన్ క్యాన్సిల్డ్. ఎవ్రీబడి ఎస్ చాలా మంది వాపస్ వచ్చారు. మీరు కూడా కొద్దిగా ఈ టైంలో బికాజ్ ఇట్స్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్, ప్లీజ్ పుట్ ఇన్ ఎక్స్ట్రా అవర్స్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు, వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది. అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు, హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు, అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు. కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు రోప్తోనే రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎక్సెప్ట్ దీస్ 2 ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో, అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అది ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ బైలో పెట్టడము, మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి